ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం 25వ తారీఖున అంటే జూలై 25వ తారీఖున ఎంతో మహిమాన్వితమైన తొలి ఏకాదశి. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈ తొలి ఏకాదశి రోజున శనివారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఈ తొలి ఏకాదశి రోజున అంటే శనివారం రోజున ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ దేవుని యొక్క అనుగ్రహంతో మీకు శనివారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం జూలై 25వ తారీఖున శనివారం రోజున ఎంతో మహిమాన్వితమైన తొలి ఏకాదశి. ఇక ఈ తొలి ఏకాదశి రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారు మీ యొక్క పనులను ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు గతంలో రావాల్సిన మొండి బాకాయిలు వసూలు అవుతాయి. అంటే మీకు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే, లేదంటే వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో క్రయ విక్రయాల ద్వారా ఎవరైనా మీకు బాకీలు ఉంటే ఆ బాకీలు రావడానికి రేపు శనివారం రోజున మీకు అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే రేపు తొలి ఏకాదశి శనివారం రోజున కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉండబోతోంది. మీకు అవకాశాలు అంది వస్తాయి. గతంలో మీరు ఎదురు చూసిన ఏదైతే పని కోసం ఎదురు చూసారో ఆ పని రేపు సఫలీకృతం అవుతుంది. ఇక మీకు ఎప్పటినుంచో ఆగిపోయిన ఉద్యోగం, అలాగే ఉద్యోగస్తులకు ఆగిపోయిన ఇంక్రిమెంట్లు కానీ, జీతాలు కానివ్వండి, రేపు శనివారం రోజున మీకు ఉద్యోగస్తులకు మీ పని కార్యాలయంలో మీ పై అధికారుల చేత మీకు జీతాలు పెరుగుతాయి. అలాగే మీకు ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున తొలి ఏకాదశి రోజున ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. అలాగే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల కూడా మీకు అధికమైన లాభాలను పొందుకుంటారు. ఎవరైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి కొద్ది రోజు వేచి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు రోజులు కలిసి రావడం లేదు కాబట్టి కుంభరాశి వారికి కొన్ని రోజులు వేచి ఉంటే కనుక మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ లోపల మీరు మీ వ్యాపారంకి సంబంధించిన మెలకువలు నేర్చుకోండి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఈ కుంభరాశి వారిలో ఉన్నారో ఆ విద్యార్థులకు రేపు అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీ చదువులపైన ఫోకస్ పెడతారు. విద్యార్థులు చదువుల్లో ముందు ఉంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కుటుంబపరంగా చూసుకుంటే కుంభరాశి వారు రేపు మీ కుటుంబంతో కలిసి ఏదైనా దేవాలయాన్ని సందర్శిస్తారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏదేమైనప్పుడు కూడా రేపు శనివారం రోజున తొలి ఏకాదశి రోజున ఆ దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారికి చాలా చక్కటి రోజు అని చెప్పుకోవాలి. కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవాలి. ఆ భగవంతుడు మీ వెన్నంటే ఉంటాడు. కాబట్టి మీరు మాత్రం ఈరోజు శనివారం రోజున దేవాలయానికి వెళ్ళి భగవంతునికి మీ ఇష్ట దైవానికి అర్చన చేయించుకోండి. అలాగే మీ ఇంట్లో ధూపదీప నైవేద్యాలతో మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీకు కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి. ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో కుంభరాశి వారు శనివారం రోజున మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.